హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సికింద్రాబాద్ జంక్షన్ నుంచి తిరువనంతపురం సెంట్రల్ మధ్య తిరిగే శబరి ఎక్స్ప్రెస్ గురించి తెలుసుకుందాం. ఈ శబరి ఎక్స్ప్రెస్ని ఏప్రిల్ 6, 1987 సంవత్సరంలో ప్రారంభించారు. సికింద్రాబాద్ నుండి తిరువనంతపురం వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17230. ఈ ట్రైన్ని సౌత్ సెంట్రల్ రైల్వేస్ ఆపరేట్ చేస్తుంది. ఈ ట్రైన్ ప్రతిరోజు నడుస్తుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12:20 సికింద్రాబాద్లో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6:05 తిరువనంతపురం చేరుకుంటుంది. ఈ ట్రైన్ మొత్తం 1555 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సికింద్రాబాద్ నుండి తిరువనంతపురం వెళ్ళడానికి 29 గంటల 45 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఈ ట్రైన్ గంటకి 52 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఇక ఈ ట్రైన్ ఆగే స్టాప్ల వివరాల్లోకి వెళితే సికింద్రాబాద్ నుండి తిరువనంతపురం మధ్య మొత్తం 40 స్టేషన్లలో ఆగుతుంది. సికింద్రాబాద్లో బయలుదేరిన ఈ ట్రైన్ చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి జంక్షన్, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, తెనాలి జంక్షన్, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, నెల్లూరు, గూడూరు జంక్షన్, రేణిగుంట జంక్షన్, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి జంక్షన్, జోలర్పేట జంక్షన్, మొరప్పూర్, సాలెం జంక్షన్, ఎరోడ్ జంక్షన్, తిరుప్పూర్, కోయంబత్తూర్ జంక్షన్, పలక్కాడ్ జంక్షన్, ఒట్టపాలెం, వడకంచేరి, త్రిశూర్, అలువ, ఎర్నాకుళం టౌన్, కొట్టయం, చంగనజెర్రి, తిరువల్ల, చెంగనూర్, మవేలికర, కాయంకులం జంక్షన్, కరుగానపల్లి, కొల్లం జంక్షన్, వర్కాల శివగిరి స్టేషన్లలో ఆగి తన గమ్యస్థానమైన తిరువనంతపురం సెంట్రల్ చేరుకుంటుంది. సో అది గైస్ వీడియో. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.